మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా మనిషికి హార్ట్ బీట్ అనేది 60 నుండి 100 మధ్యలో ఉండాలండి. సో లెస్ దాన్ 60 ఉంటే దాన్ని బ్రాడికార్డియా అంటాము. ఈ బ్రాడికార్డియా అనేది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో, ఉదాహరణకి మిలిటరీ వాళ్ళు లేదా పోలీస్ పీపుల్ లేదా ఇంట్లో కానీ రెగ్యులర్గా యోగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో 60 కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. అలాగే మనకు టాకికార్డియా అంటాం, అంటే 100 కంటే పైన ఉన్న హార్ట్ రేట్ని టాకికార్డియా అంటాం. ఇది కొన్ని కారణాల వల్ల అది పెరగచ్చండి. కామన్ కాజ్ జ్వరం వల్ల, ఫీవర్లో కూడా మనకు హార్ట్ రేట్ పెరగచ్చు. తర్వాత హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్లో కూడా ఈ హార్ట్ రేట్ పెరగచ్చు. లేదా గుండెకు సంబంధించిన జబ్బులు. గుండెకు సంబంధించిన జబ్బులు అంటే నెంబర్ 1 పల్మరీ థ్రాంబో ఎంబాలిజం, అంటే హార్ట్ రేట్ ఒకటి చాలా హై ఉండి చెస్ట్ పెయిన్ అలా కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఇది మనము ఈసీజీ 2D అలాగే అవసరమైన టెస్ట్ల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాకీ అరిథ్మియాస్ అంటామండి, కండక్షన్ అబ్నార్మాలిటీస్. మన హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై చేసే నరాలు ఉంటాయండి, దాంట్లో అబ్నార్మల్ రిథమ్ జనరేట్ అయినా కూడా ఈ టాకీ అరిథ్మియాస్ రావచ్చు. తద్వారా మనము ఈ టాకీ అరిథ్మియాస్ని ఫస్ట్ కంట్రోల్ చేయడానికి ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయండి. దాన్ని ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అని చెప్పి మనం ఆ టెస్ట్ ద్వారా ఏదైనా ఎక్స్ట్రా ఫైబర్స్ గనక హార్ట్లో నరాలు సప్లై ఉంటే దాన్ని మనము గుర్తించాలి. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ అంటాం. సో ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అని ఉంటారండి, వాళ్ళు చూసి ఆ ఏదైతే యాక్సెసరీ పాత్వేస్ ఉంటాయో వాటిని రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్లేషన్ అంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ కరెంట్ ద్వారా ఆ ఎక్స్ట్రా ఉన్న ఆ ఫైబర్స్ని తీసేస్తారండి. తద్వారా ఇది రిపీట్ కాకుండా మనం చూడొచ్చు. మళ్ళీ ఇంకా కారణాలంటే బ్రీతింగ్ ఇష్యూస్, అంటే లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది. అది మనకు కోవిడ్లో మేము చూసేవాళ్ళం, హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆయాసపడుతుంటారు. సో అండర్లయింగ్ లంగ్ కండిషన్లో కూడా ఇలా హార్ట్ బీట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో మనం పేషెంట్ యొక్క హిస్టరీ చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము, వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్, మేము ఎగ్జామిన్ చేసిన సైన్స్, ఇవన్నీ బట్టి జబ్బుని డయాగ్నోస్ చేసి ఫర్దర్ టెస్ట్ల ద్వారా మనం కన్ఫర్మ్ చేస్తామండి.